మనుషులను పట్టు జాలరిగా, మనుషులకు కాపరిగా ఉండడానికి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనను వెంబడించేటువంటి వారికి కూడా చెప్పినటువంటి మాట కూడా అదే. మీరు నన్ను ఎందుకు వెంబడించాలి అనంటే, మిమ్ములను నేను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తాను, దానికి మీకు ఇష్టమైతే రండి అనగానే వెంటనే వారు చేపలు పట్టే వలలు విడిచిపెట్టి మనుషులు పట్టే వలలు తీసుకుందామని యేసయ్య వెంబడి బయలుదేరటం మొదలుపెట్టారు. ఈ రాత్రి నా ప్రసంగం ఏమిటంటే, మనుషులను పట్టు జాలరిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ప్రపంచమంతా తిరుగుతూ మనుషులను పట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు మనుషులను పట్టుకున్నాడు? ఎందుకు మనుషులను పట్టుకోవాలి అంటే, సర్వ సృష్టికి కేంద్ర బిందువు మానవుడే. ఈ ప్రపంచమంతా మానవుడి కొరకు సృష్టించబడింది. పంచభూతములు మానవుని కొరకు సృష్టించబడ్డాయి. లోకములో ఉన్న సమస్తము ఒక మనిషి కొరకు మాత్రమే సృష్టించబడింది అనే విషయము ఈ పూట మనం తెలుసుకోవాలి. పరలోకమైన భూలోకమైన, భూలోకములో ఉన్నవైనా పరలోకములో ఉన్నవైనా దేవుడు ఎవరికి ఇవ్వటానికి, ఎవరి కొరకు సృష్టించాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెబుతుంది అంటే, తన స్వరూపములో తన పోలికలో చేసుకొనిన మానవుని కొరకు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తేట తెల్లగా తెలియజేస్తా ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అంటే పరలోక రాజ్యము కూడా దేవుడు ఎవరి కొరకు సృష్టించాడంటే మనిషి కొరకు. జయించిన వాణిని నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండనిత్తును అంటే, సింహాసనము ఎవరికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడయ్యా అంటే మనిషి కొరకు. 5 దినములు సృష్టిని తయారు చేసి ఆఖరి సమయములో దేవుడు మనిషిని సృష్టించాడు. ఈ 5 దినములు భూలోకములో కావలసిన సూర్య చంద్ర నక్షత్రాదులను, ఆకాశ సమూహములైన, భూమి మీద ఉన్న సమూహములైన, భూమి లోపల ఉన్న సమూహములైన, సముద్రములో ఉన్న సమూహములైన సర్వ సమూహములు ఎవరి కొరకు సృష్టించబడ్డాయి, ఎవరి కొరకు నిర్మించబడ్డాయి, ఎవరి కొరకు పని చేస్తున్నాయి అంటే, చెప్పండి గట్టిగా, చెవులు గింగురుమనేలాగా, నా కొరకే అని చెప్పండి. పెద్దగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నా కొరకే. మనం అందరూ మనుషులమేనా? ఎవరికైనా డౌట్ ఉందా? మనుషులమేనా? కాబట్టి సమస్తము ఎవరి కొరకు ఉన్నాయి? మన కొరకు దేవుడు సృష్టించాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపడతాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపడతాను. పరలోక సమూహములైన, భూమి మీద ఉన్న సమూహములైన, ఆకాశపు సమూహములైన, భూమి మీద ఉన్న సమూహములైన, సముద్రములో ఉన్న సమూహములైన, ఏ జాతి అయినా, ఏ జీవి అయినా మనిషి కొరకు సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా మనిషి ఏలుతున్నాడు, ఏలే అధికారాన్ని దేవుడు మనిషికి కట్టబెట్టాడు. పరలోకానికైనా భూలోకానికైనా కేంద్ర బిందువు, కేంద్రీకృతుడు ఎవరు అంటే మానవుడు. ఈ సర్వలోకాలలో శ్రేష్ఠుడు, చెప్పుకోదగిన వాడు మానవుడు. ఈ రాత్రి మనుషులమైన మనము, మన విలువ దేవుని దృష్టిలో ఎంత ఉన్నతముగా ఉన్నదో మనోనేత్రములు వెలిగించబడిన వారమై మనము చూచుదుము గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
మానవుడు ఎంతటి శ్రేష్ఠుడో, మానవుడు ఎంతటి ఘనుడో, మానవుడు ఎంతటి విలువైన వాడో, మానవుడు ఎంతటి ఔన్నత్యము కలిగిన వాడో ఈ పరిశుద్ధ గ్రంథము చక్కగా తెలియచేస్తా ఉంది. మరొక్క మారు ఆ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మరొక్క మారు చదువుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను. మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను. మనుష్యులను పట్టుకోటానికి దేవుడే మనిషిగా భూమి మీదకు వచ్చాడు. పరలోకములో మహామహిమతో ఉన్న దేవుడు మనిషిని పట్టుకోవటానికి మనిషి అవతారములో నరవతారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా నరవతారిగా భూమి మీదకు వచ్చాడు. ఇంతకీ ఎందుకు మనిషిని పట్టుకోవాలి? మనిషికి ఏమైంది? మనిషిని ఎందుకు పట్టుకోవాలి? ఎక్కడున్నాడని పట్టుకోవాలి? ఏమయ్యాడని పట్టుకోవాలి? ఏం జరిగిందని పట్టుకోవాలి అనేది మనము చూస్తే మానవుడు నశించిపోయాడు. ఏమైపోయాడు చెప్పాలి? నశించిపోయాడు. మానవుడు నశించిపోయాడు. నశించిపోయిన మానవ స్థితిని ఆకాశమందున్న దేవుడు చూచాడు. ఇంతకీ మనిషి ఎందుకు నశించిపోయాడు పాస్టర్ గారు అని అంటారేమో. మనిషి ఎందుకు నశించిపోయాడు అంటే, మనిషిలోకి ఏమొచ్చిందయ్యా అంటే నిర్లక్ష్యం. ఏంటి చెప్పాలి? అందరూ చెప్పాలి. మనందరూ రోజు వాడుకునే పదం ఏంటది? నిర్లక్ష్యం. దీనిని అవిధేయత అని కూడా పిలుస్తారు. నిర్లక్ష్యం జస్ట్ 3 అక్షరాల పదమది. నిర్లక్ష్యము లేక అవిధేయత. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించి మానవ నిర్మాణములో దేవుడు ఎంత కృప చూపాడంటే, మనిషిని ఎలా సృష్టించాడంటే తన స్వరూపములో, తన పోలికలో, తన ఆత్మను, తన జీవమును, తన కృపను, తన అభిషేకమును, తన మనస్సును, తన అధికారమును సంపూర్ణంగా దేవుడు మనిషిలో పెట్టినందువల్ల మనిషి తనను తాను చూసుకొని దేవునికి కృతజ్ఞుడు కావలసింది. మనిషిలోకి ఏమొచ్చిందయ్యా అంటే అవిధేయత, నిర్లక్ష్యము, గర్వము, అహంకారం వచ్చేసింది. మనిషికున్న దౌర్భాగ్య స్థితి ఏమిటంటే, కాస్త తినటానికి, ఉండటానికి, చెప్పుకోవటానికి, కట్టుకోవటానికి ఉంటే ఆకాశం అందున్న దేవుణ్ణి కూడా లెక్క చేయడు. కానీ మనిషికి కాస్త చక్కగా చేమెల్లగా ఉంటే, మనిషికి కాస్త సమృద్ధిగా ఉంటే, మనిషి కాస్త ఉన్నతంగా, చక్కగా, మున్నగా, గుండ్రంగా, అందంగా, ఆహ్లాదంగా, ఆశీర్వాదకరంగా ఉంటే మనిషిని పట్టుకోవటానికి పగ్గాలు సరిపోవండి. మనిషికి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఇది ఒకటి దాపరించింది మనిషి జీవితంలో. అరే, దేవుడు నన్ను తన రూపములో, తన పోలికలో సృష్టించాడే, తన ఆత్మనిచ్చాడే, తన మనస్సునిచ్చాడే, తన కృపనిచ్చాడే, తన అభిషేకం ఇచ్చాడే, తన రాజ్యం ఇచ్చాడే, తన మహిమనిచ్చాడే, తన అధికారం ఇచ్చాడే, తన రూపము, తన పోలిక నాకు ఇచ్చాడే, తనలో నాలో తనను చూసుకుంటున్నాడే, నా కొరకు సమస్తమును సృష్టించాడే, నన్ను ఒక కేంద్ర బిందువుగా సర్వలోకాలలో నియమించి నిర్ణయించాడే, నన్ను బట్టి ప్రతిరోజు దేవుడు ఆనందిస్తున్నాడే అని కృతజ్ఞుడు కావలసింది పోయి మనిషిలోకి ఏమొచ్చింది అంటే దేవునితో సమానముగా ఉండే ఆ భయంకరమైన అవిధేయత, దుర్మార్గత, దుష్టత్వము మనిషిలోకి దాపరించింది ప్రియులారా. అందువలన మనిషి ఏమైపోయాడంటే నశించిపోయాడు. ఏమైపోయాడు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. మనిషి నశించిపోయాడు. ఈ మనిషి నశించిపోవటానికి గల కారణాలు కూడా కొన్ని చెప్తాను మీకు. అందరు చేతులు హల్లెలూయా చెప్తారా?
గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డ, ఈ మానవుడు దేవునికి కృతజ్ఞుడు కావలసింది పోయి అవిధేయుడయ్యాడు, గర్వాంతుడయ్యాడు, నిర్లక్ష్య ధోరణిలోకి మారిపోయాడు. ఎందుకు ఆ వ్యక్తి అలా అయిపోయాడు అనే దానికి నేను ఒక చక్కని మాట చెప్తాను. దేవుడు మనిషిని సృష్టించిన సృష్టిలో మానవుని పట్ల దేవుని ఉద్దేశము ఏమిటి అంటే, మానవుణ్ణి ఎందుకయ్యా తన రూపములో, తన పోలికలో, తన స్వరూపములో, తన ఆత్మనిచ్చి, తన పోలికనిచ్చి, తన రూపమునిచ్చి, తన అధికారమునిచ్చి సమస్తమును దేవుడు మనిషికి ఇచ్చి మనిషిని ఎందుకు సృష్టించాడు అంటే, తనతో దేవుడు సహవాసము చేయాలని. ఎందుకండి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సహవాసము చేయాలని. మనిషితో దేవుడు సహవాసము చేయాలని దేవుడు మనిషిని తయారు చేసుకున్నాడు. తాను చెప్పేవి మనిషికి అర్థం కావాలని తన ఆత్మనిచ్చాడు, తన అధికారాన్ని ఇచ్చాడు. తాను చెప్పేవి అర్థం కావాలని తన మనస్సునిచ్చాడు, తన రూపమునిచ్చాడు. తనలో దేవుణ్ణి చూసుకొని మురిసిపోతాడని మనిషికి దేవుడు అన్నీ ఇస్తే అవన్నీ పొందుకున్న మానవుడు తనను సృష్టించిన యొక్క ఉద్దేశము గుర్తించలేకపోయాడు. దేవుడేమో మనిషిని సృష్టించిన ఆ సృష్టిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనిషితో సహవాసం చేయాలని మనిషిని సృష్టించాడనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ మనిషిని దేవుడు సహవాసం కొరకు సృష్టిస్తే దేవుడు రోజు మనిషితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. మరి దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టినటువంటి ఈ మనిషి ఎందుకు పతనమైపోయాడంటే, ఇతడు దేవునితో సహవాసం చేస్తూనే దుష్టుడితో కూడా సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఈ మనిషి పతనమైపోవటానికి కారణము ఏమిటి అని అంటే, ఈ మనిషి దుష్ట సహవాసములో పడిపోయాడు. ఈ మనిషి నశించిపోవటానికి గల కారణము ఏమిటి అంటే, దుష్ట సహవాసం, దుష్టుని సహవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి నశించిపోయి తన జీవితాన్ని పాడు చేసుకోవటానికి గల కారణము ఇతనిలో దుష్టుని సహవాసం వచ్చేసింది. దుష్టునితో సహవాసం ప్రారంభమైంది. దేవుడేమో తనతో సహవాసం చేయాలని దేవుడు మనిషిని ఏర్పాటు చేసుకుని సృష్టిస్తే, ఈ మనిషి ఏమయ్యాడంటే దుష్టునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఈ సహవాసములో ఏముంటాయ్యా అంటే, సహవాసములో ఏముంటాయ్యా అంటే మాటలు. ఏముంటాయి చెప్పాలి గట్టిగా? మాటలు. మాటలు. మాట చాలా ప్రమాదకరమైనది. అట్ సేమ్ టైం మాట చాలా ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైన మాటలు దేవుడు చెప్తుంటే, ప్రమాదకరమైన మాటలు దుష్టుడి నుండి మనిషికి చెప్పటం ప్రారంభమైంది. ఏ సహవాసం అయితే మనిషితో చేయాలని దేవుడు అనుకుంటూ వచ్చాడో అదే ఫార్ములా దుష్టుడు కూడా ఉపయోగించి మనిషితో దుష్టుడు సహవాసం చేయడానికి సాతానుడు మనిషికి మాటలు చెప్పటం ప్రారంభించాడు. ఏమిటి ఆ మాటలంటే, భ్రమపరిచే మాటలు, అబద్ధమైన మాటలు, చెడు మాటలు, మనిషిని ఉబ్బరపరిచే మాటలు, మనిషిని గర్వాంధుడిగా చేసే మాటలు ఎన్నో సాతానుడు మనిషికి చెప్పటం వల్ల మనిషి మాటల ప్రవాహములో చిక్కుకొని కొట్టుకుపోయి మనిషి ఏమైపోయాడంటే నశించిపోయాడు. ప్రియులారా, నశించిపోయాడు.
ఈ రోజున మనిషి జీవితం నశించిపోవటానికి కారణం మాట. ఏ మాట అంటే దుష్టుని నోట నుండి వచ్చే మాట, దురాలోచనలలో నుండి వచ్చే మాట, దుర్బుద్ధిలో నుండి పుట్టేటువంటి మాట, దుష్ట హృదయంలో నుండి పుట్టేటువంటి మాట. ఆ మాట మనిషిని ఏం చేసిందంటే నశించిపోయేటట్లు చేసింది, నశించిపోయేటట్లు. దేవుడు మనిషిని సహవాసం కొరకు సృష్టించుకొని, దేవుడు ప్రతిరోజు దైవికమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, న్యాయమైన మాటలు, బలమైన మాటలు, పరిపక్వతతో కూడిన మాటలు, పరలోకములో పరలోక సంబంధమైన మాటలు మనిషితో మాట్లాడుతుంటే, ఈ మనిషి ఆ మాటలు వింటూ కూడా ఈ మనిషి దుష్టుని మాటలు వినే పరిస్థితి మనిషి హృదయములో చోటు కలిగినందువల్ల మనిషి జీవితం పతనవస్థకు వెళ్ళిపోయింది. ప్రియులారా, ఈ భూమి మీద మనకు ఎప్పుడు కూడా దేవుని మాటలు వినబడతాయి, దుష్టుని మాటలు కూడా వినబడతాయి. దేవుని మాట నీవు గనక వింటే నువ్వు ఎలా ఉంటావు, నీ జీవితం ఎలా ఉంటది, నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు అనేది మనం గమనిస్తే, దేవుని మాటలు వింటూ, దేవుని సహవాసములో ఉంటూ, దేవుని మార్గములో నువ్వు నడుస్తూ ఉంటే నీ జీవితం ఎలా ఉంటదని బైబిల్ వాక్యము ఒక్క మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి చదువుతారా? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ఒక్క మారు చదువుతారా? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. చూసారు ప్రియులారా, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల ఏం కలుగుతుందంట? చెప్పాలందరూ సమాధానము కలుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. మరి ఈ రోజున నువ్వు చేసే స్నేహాలలో నీకు సమాధానం కలుగుతుందా? నువ్వు చేసే స్నేహాలలో నీకు మేలు కలుగుతుందా? ఈ రోజున కుటుంబాలు నాశనమైపోవటానికి కారణం సహవాసాలు. మనిషి జీవితం నాశనమైపోవటానికి కారణం సహవాసం. ఎంత మంచివాడైనా, ఎంత పరిశుద్ధుడైనా, ఎంతటి నీతిమంతుడైనా పడిపోవటానికి కారణం సహవాసం. అందుకే మొదటి కీర్తన చెప్తూ ఉంటుంది, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రములో ఏముందంటే దేవుని మాట. ధర్మశాస్త్రములో ఏముందంటే దేవుని ఆజ్ఞ. ధర్మశాస్త్రములో ఏముందంటే దేవుని మనస్సు, దేవుని చిత్తము, దేవుని హృదయము, దేవుని ఆలోచన, దేవుని మార్గము. ధర్మశాస్త్రము ఒక మనిషికి బోధిస్తూ ఉంది ప్రియులారా. అందుకని ఈ రోజున మనుషులు జీవితము పాడైపోవటానికి, పతనమైపోవటానికి, నశించిపోవటానికి కారణం సహవాసం. దేవుడు మనిషిని సృష్టించుకుంది సహవాసం కొరకే. అయితే ఆయన సహవాసం కొరకు మనిషిని సృష్టించుకుంటే, నువ్వు నీ స్నేహం కోసం, నీ సహవాసం కోసం మనిషిని సృష్టించుకుంటావా? ఇదే ఫార్ములా నేను ఉపయోగించి నీ రూపంలో, నీ పోలికలో ఉన్న మనిషిని నేను పాడు చేస్తానని సాతానుడు కూడా అదే ఫార్ములా ఉపయోగిస్తున్నాడు. అదే మెథడ్ ఉపయోగిస్తున్నాడు. ఈ రోజున దేవుని రూపములో, దేవుని పోలికలో, దేవుని స్వరూపములో, దేవుని అభిషేకములో, దేవుని కృపలో, దేవుని ప్రభావములో, దేవునితో ఉండడానికి దేవుడు సృష్టించుకున్న మానవుడు సైతం పతనం అవ్వటానికి ఒకే ఒక్క కారణం సహవాసం, దుష్ట సహవాసం. దేవుని బిడ్డ, ఈ రోజున సహవాసము ఎంత బలమైనదో సహవాసం అంత భయంకరమైనది.
గొప్ప గొప్ప దేవుని బిడ్డలే పతనమైపోవటానికి కారణం దుష్ట సహవాసం. బలవంతులైన దైవజనులు బలహీనమైపోవటానికి కారణం దుష్ట సహవాసం. ఈ దుష్ట సహవాసములో ఏ ఆలోచనలు ఉంటాయంటే భ్రమపరిచే బలహీనతలు. చెప్పండి మాట, చెప్పండి. భ్రమపరిచే బలహీనతలు, భ్రమపరిచే బలహీనతలు, కపటమైన బలహీనతలు, భ్రమపరిచే బలహీనతలు, లోకాకర్షణలు ఈ విధముగా మనిషి మీద దాడి చేసినప్పుడు మనిషి ఏమైపోతాడంటే నశించిపోతాడు. అలా నశించిపోయిన ఆ మనుషులను పట్టుకోవటానికి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోయిన మానవుణ్ణి రక్షించడానికే దేవుడు నరవతారిగా భూమి మీదకు వచ్చాడు. లూకా సువార్త 19:10 అంటుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. నశించిపోవటం అంటే ఏంటో తెలుసా? మనిషి పైకి బాగానే ఉంటాడు, లోపల కుళ్ళిపోతాడు. నశించిపోవటం అంటే కాయ పైకి ఎర్రగానే ఉంటది, లోపల కుళ్ళిపోయి ఉంటది. నశించిపోవటం అంటే పైకి తుంగ బాగానే ఉంటది, లోపల చెదులు బట్టి కుళ్ళిపోయి ఉంటది. కొన్ని కుటుంబాలు పైకి చక్కగా కనబడతానే ఉంటాయి, కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి, ఆశీర్వాదం, ప్రార్థన, కృతజ్ఞత, యథార్థత, సహవాసం, ప్రేమ కుటుంబాల్లో ఉండదు. కుళ్ళిపోయిన కుటుంబాలుగా మారిపోతున్నాయి. స్నేహాలు కుళ్ళిపోతున్నాయి, కుటుంబాలు కుళ్ళిపోతున్నాయి, భార్యాభర్తల బంధాలు కుళ్ళిపోతున్నాయి, అన్నదమ్ముల బంధాలు కుళ్ళిపోతున్నాయి. దీనంతటికి కారణం ఏమిటంటే నశించిన స్థితి. మనిషి నశించిపోయాడు. మనిషి నశించిపోవటానికి కారణము చెప్పాను కదా, దుష్ట సాంగత్యము. బైబిల్ అంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందంట. ఏదేను తోటలోనే ఉన్నాడు, దేవుని కాపుదలలోనే ఉన్నాడు, దేవుని సంరక్షణలోనే ఉన్నాడు, దేవుని సహవాసంలోనే ఉంటున్నట్టే ఉన్నాడు, కానీ చెడిపోయాడు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, ఇదిగో అపవాదికి చోటియొద్దు. సాతాను తంత్రములు మనము ఎరగని వారమేమి కాదు. కాబట్టి మీరు అపవాదికి చోటివ్వద్దు. చోటిస్తే, వాడికి కొంచెము చోటిస్తే చాలు, నీ జీవితాన్ని నశింపచేస్తాడు, కుటుంబాన్ని నశింపచేస్తాడు, స్నేహాన్ని నశింపచేస్తాడు, సంఘాన్ని నశింపచేస్తాడు, సేవను నశింపచేస్తాడు. వాడికి చోటిస్తే అక్కడ ప్రాంతం అంతా నశించిపోయే పరిస్థితిలోకి సాతానుడు తీసుకువెళతాడు. కాబట్టి దేవుని సంఘమా, ఈ రోజున వాడి తంత్రములను ఎరిగినటువంటి వారమై మనము పరిశుద్ధుడైన దేవునితో సహవాసము కలిగి ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు అంటే పిలుస్తున్నాడంటే ఎక్కడికి అంటే తన కుమారుడైన యేసుతో సహవాసము చేయడానికి. తన కుమారుడైన యేసుతో సహవాసము చేయడానికి. ఆయనతో సహవాసం చేస్తే ఏమైంది? నీకు సమాధానం కలిగింది. ఆయనతో సహవాసం చేస్తే ఏమైంది? నీకు మేలు కలుగుతుంది. అందుకే ఆదిమ సంఘానికి అపోస్తులు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, అపోస్తుల బోధయందు, అపోస్తుల సహవాసమందు, అపోస్తుల రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎలా ఉండాలంట? అమ్మా చెప్పాలందరూ, ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలట.
ఎందులో ఎడతెగక ఉండాలంటే సహవాసములో ఎడతెగక ఉండాలి, సంఘములో ఎడతెగక ఉండాలి, ఉపదేశములో ఎడతెగక మనము నిలవాలి, ప్రార్థనలో ఎడతెగక మనము నిలవాలి, దేవుని యొక్క వాక్య ధ్యానములో, ప్రార్థనలో, ఉపవాసములో, కన్నీళ్లలో, ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు ప్రార్థనలలో మనము ఎడతెగక నిలిచిన రోజే సాతానుడికి చోటు లేకుండా దేవునికి అవకాశము కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనము చెప్పుకోదగిన భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు అయినటువంటి భక్తుడు, దైవజనుడైనటువంటి హానోకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు ప్రియులారా. ఆయన మరణము చూడక పరమునకు కొనిపోబడ్డారట. ఆయన కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందాడట. ఆయన దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం ఎలా పొందాడు అంటే, ఆయన దేవుడు దర్శించిన సమయము 65వ సంవత్సరములో దేవుడు దర్శిస్తే, దేవుడు ఆయనను పరమునకు కొనిపోబడే సమయానికి 365 సంవత్సరాలు, అంటే 300 సంవత్సరాలు ఈ హానోకు అనేటువంటి భక్తుడు దేవునితో నడుస్తున్నాడట. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. ఈ హానోకు అనేటువంటి వ్యక్తి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. దేవునితో నడవటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇద్దరి మనస్సులు కలవకపోతే కలిసి నడుస్తారా? ఇద్దరి మాటలు కలవకపోతే కలిసి నడుస్తారా? ఇద్దరి మార్గములు కలవకపోతే కలిసి నడుస్తారా? చెప్పండి మీరు. మనసు కలవాలి, మాట కలవాలి, మార్గము కలవాలి. అప్పుడే ఒక మనిషి మరొక మనిషితో కలిసి నడుస్తాడు. హానోకు అనే భక్తుడు 300 ఏండ్లు దేవునితో నడిచాడు అంటే అప్పుడు ఎవరు ఉండుండరులే, పాస్టర్ గారు ఒక్కడే ఉండుంటాడు. అందుకని ఏం చేయాలో అర్థం కాక దేవునితో నడిచి ఉంటాడు భయంతో అనుకుంటారేమో. ఆయన ఒక పెద్ద ఫ్యామిలీకి తండ్రి, ఆయనకు భార్య, ఆయనకు పిల్లలు 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 365 సంవత్సరాలంటే ఎన్ని తరాలను చూస్తుంటాడు. ఎంత పెద్ద ఫ్యామిలీకి ఆయన తండ్రిగా, నాయకుడిగా ఉండుంటాడు. 2 పిల్లలుంటేనే ఎన్ని సమస్యలు ఉంటాయో ఇంట్లో. అట్టాడిది కొన్ని తరాలు ఉన్నాయి ఆయన ఇంట్లో. అన్ని తరాలు కలిగిన ఇంటికి తండ్రిగా ఉన్నప్పటికీ ఏ రోజు దేవునితో నడవటము మానలేదు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 గేదెలు, 3 కోళ్లు, 4 గొర్రెలు ఉంటే చాలు. పాస్టర్ గారికి సంవత్సరానికి ఒకసారి కనపడతారు. ఎన్ని గేదెలు? 2 గేదెలు, 3 కోళ్లు, 4 గొర్రెలు ఉంటే చాలు. ఇంకా పాస్టర్ గారికి కూడా కనపడరు. అదేమోనండి పాస్టర్ గారు, నీకు తెలుసుగా 2 గేదెలు, 3 కోళ్లు, 4 గొర్రెలు, వీటితో సరిపోతుంది పాస్టర్ గారు. 2 గేదెలు, 3 కోళ్లు, 4 గొర్రెలు ఉంటే నేను కనబడకపోతే ఈ హానోకు అనేటువంటి భక్తుడు ఎన్నో కుటుంబాలకు, ఎన్నో తరాలకు నాయకుడుగా, తండ్రిగా ఉన్నప్పటికీ, కుటుంబం అంటే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్నో తరాలకు నాయకుడుగా, తండ్రిగా ఉన్నప్పటికీ, ప్రతిరోజు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటినీ ప్రభు చేతికి అప్పగించి ప్రతిరోజు దేవునితో నడుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, భక్తులు దేవుని సహవాసం కోరుకున్నారండి. పిచ్చిబట్టి కాదు, వాళ్ళకి టైంపాస్ లేక కాదు, లోక ఆకర్షణ లేక కాదు. భ్రమపరిచే ఆనందాలు ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి క్షణికమైనవి. వీటిలో నెమ్మది, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు అని చెప్పి నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన మేలు దేవుని సహవాసములో ఉంటుందని చెప్పి అలనాటి భక్తులు లోకములో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుని చెయ్యి పట్టుకొని దేవుని అడుగులలో అడుగులు వేస్తూ నడిచారు ప్రియులారా. బైబిల్లో నోవాహు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన 900 చిల్లర సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఎన్ని తరాలను చూశాడు. అంతమంది ఉన్నప్పటికీ ఆయన కూడా దేవునితో నడిచిన చరిత్ర కలిగిన వాడు. ఎక్కడుంటే అక్కడ నెమ్మది కలిగిన జీవితం. ఈ నోవాహు అనే వ్యక్తి దేవునితో నడవటం ప్రారంభించాడు. ఈ రోజున దేవునితో సహవాసం అంటే మనుషులకు ఎక్కడ లేని కష్టం వచ్చేస్తుంది. ఏమండి?
దేవునితో సహవాసం అంటే ఎక్కడ లేని కష్టం వచ్చేస్తుంది. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవుని మాటగా చెప్తున్నాను, దేవుణ్ణి విడిచి నువ్వు సమాధానంగా ఉండగలవా? ఉండగలిగితే చెప్పు, నేను కూడా వస్తా. దేవుని విడిచి నువ్వు బాగుపడగలవా? బైబిల్ అంటుంది, నాకు వేరై నువ్వేమి చేయలేవు. చెట్టుని వేరే కొమ్మ ఏమైనా చేయగలుగుతుందా? శరీరాన్ని వేరే కాలు ఏమైనా చేయగలుగుతుందా? కుటుంబాన్ని విడిచి వెళ్ళిన కుమారుడు ఏమైనా బాగుపడ్డాడా? తండ్రిని విడిచి వెళ్ళిన ఆ చిన్న కుమారుడు ఏమైనా బాగుపడి గొప్పవాడే పేరు ప్రఖ్యాతులు గడించి ఏమైనా గొప్ప పేరు తెచ్చుకున్నాడా? సంఘాన్ని విడిచి, సేవను విడిచి, సేవకుడిని విడిచి ఎందరో విడిచి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏమైనా బాగుపడినట్లు పరిశుద్ధ గ్రంథం ఏమైనా సెలవిచ్చిందా? పరలోకములో నుండి దేవుడు నువ్వు ఇక్కడ ఉండడానికి తగిన వాడివి కాదురా అని చెప్పి దేవుడు లూసిఫర్ అనే దేవదూతను గద్దించి ఆయన ఖండించి అక్కడి నుంచి పడద్రోసినప్పుడు వాడు ఏమైనా బుద్ధి తెచ్చుకుని బాగుపడి ఏమైనా మరలా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా తప్పు అయిపోయిందని క్షమించాను అన్నాడా? దేవుని బిడ్డలారా, నీకు సమాధానం కలిగే చోటు దేవుని మందిరం తప్ప వేరొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు సమాధానం పొందడానికి దేవుని పాదాలు తప్ప వేరొక మార్గము లేదు. బైబిల్లో ఒక ఆమె ఉందండి, ఆమె పేరు మరియమ్మ. మంచి పేరు పెట్టారు, కానీ ఆమె ప్రవర్తనను బట్టి ఊళ్ళో వాళ్ళందరూ ఆమె పెట్టిన పేరు ఏంటంటే పాపాత్మురాలు. ఏంది? పాప ఆత్మ, పాపం చేసే ఆత్మ ఉంది ఆమెలో. పాపాత్మురాలు, పాపాత్మురాలు. ఆమె చేసిన పాపాలను బట్టి ఊళ్ళో వాళ్ళందరూ, ఆ పాపిష్టిది ఉందగా, ఆ పాపిష్టిది పేరేమో మరియమ్మ, ప్రవర్తనను బట్టి పేరేమో పాపాత్మురాలు. తెలుసో తెలియకో పాపంలో కొనసాగింది, జీవించింది. ఒక రోజు తెలుసుకుంది, ఛీ, ఈ పాపం వల్ల నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, విలువ లేదు, గౌరవం లేదు. నా ఇంట్లోనే నాకు గౌరవం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. నా ఇంట్లో వాళ్ళు నాకు వెళ్ళి వింతగా చూస్తున్నారు. నా బంధువుల్లో నా గురించి గుసగుసలు. నన్ను చూసిన వాళ్ళందరూ ఎవరు కూడా నన్ను ప్రేమతో పిలిచి పలకరించిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక తాగుబోతూ ఇటు వచ్చాడు అనుకోండి, బాబాయ్ బాగున్నావా అని షేక్ హ్యాండ్ ఎవరైనా ఇస్తారా? ఇచ్చారు అనుకోండి, ఇచ్చి బాగున్నాను రా అని అంటాడు. అనగానే వెళ్ళేటప్పుడు నువ్వేమంటావు? ఆ తాగుడు మానుకో బాబాయ్ అంటావనవా? అంటావనవా? ఒక మనిషిలో ఏదైనా ఒక బలహీనత ఉంటే ఆ బలహీనతను బట్టి ఆ మనిషి అవమానపరచబడతాడు. తన పాపము, తన బలహీనత వెక్కిరింతల పాలు చేస్తుంది, ఎగతాళిగా మార్చేటట్టు చేస్తుంది, చిన్న చూపు చూసేటట్టు చేస్తుంది. అదొక విలువలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. పిల్లారా, అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఈమె ఒకరోజు తెలుసుకుందండి. తెలుసుకుంది, మనం కూడా తెలుసుకున్నాళ్ళమేగా. తెలుసుకొని ఛీ, ఇక ఈ బతుకు నాకొద్దు, ఈ పాపం నాకొద్దు, ఈ జీవితం నాకొద్దు, ఈ బతుకు నాకొద్దు, ఈ విలువ లేని బ్రతుకు నేను బ్రతకలేను అని చెప్పి ఒకరోజు ఆమె తిన్నగా యేసయ్య ఒక ఇంట్లో ఉంటే ఆయన పాదాల మీదకి వెళ్ళి పడిపోయిందండి. పడిపోయి ఏడుస్తుంది, కన్నీళ్లు పెట్టుకొని యేసయ్య పాదాలను కడిగేస్తుంది. ఒక్కొక్క బట్టు కారుతా ఉంది. ఆమె కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్ల ప్రవాహమునకు యేసయ్య కాళ్ళు మొత్తం తడిచిపోయినాయండి. ఆయన అలా చూచి చాలా ఆశ్చర్యంగా ఆమెకెళ్ళి చూస్తా ఉన్నాడు. అమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై వెళ్ళు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? వచ్చేటప్పుడు సమాధానం లేదు, వెళ్ళేటప్పుడు సమాధానము గలదానివై వెళ్ళు.
యేసయ్య పాదాల దగ్గరకు వస్తే ఆయన మొట్టమొదటిగా నిన్ను ఏం చేస్తాడంటే నీకు సమాధానము కలిగే ఆ పరిస్థితిని కల్పిస్తాడు. నీ పాపమంతా కడిగేస్తాడు. నీ అవమానమునకు కారణమైన పాపమంతటిని కడిగేస్తాడు. నీ బలహీనతనంతటిని కడిగేస్తాడు. నీ చీకటి స్థితిని అంతటిని కడిగేస్తాడు. కడిగేసి నిన్ను పరిశుద్ధపరిచి నూతనపరిచి ఒక సమాధానకరమైన స్థితిని కలుగజేస్తాడు. ఆమె ఒక్కసారిగా నాకెప్పుడు లేదు ఇంత సంతోషం, ఎప్పుడు లేదు ఇంత ఆనందం. నా పాపంలో బ్రతికినప్పుడు భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికా, సిగ్గు లేకుండా బ్రతికా, అవమానకరమైన బ్రతికా. నాకు ఏ రోజు ఇంత సమాధానం లేదు. కానీ ఎప్పుడైతే నా పాపములో నుండి నేను విడిపించబడ్డానో, నా బ్రతుకు ఎప్పుడైతే కట్టబడిందో, ఎప్పుడైతే నేను యేసయ్య వలలో పడ్డానో, యేసయ్య వలలో చిక్కుకున్నానో, యేసయ్య మాటకు లోబడ్డానో, నా బ్రతుకులో ఒక సమాధానం కలిగిందని ఆ తల్లండి ఇక చచ్చిపోయేదాకా ఏ పాపం చేయకుండా బ్రతికిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషికి సమాధానం అనేది దేవుని దగ్గర నుండి దొరికితే ఆ మనుషులు ఇలా ఉంటారు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పి యేసు ప్రభు ఆయా ప్రాంతాలు తిరిగి, ఆయా పట్టణాలు తిరిగి, ఆయా ప్రదేశాలు తిరిగి అనేక మందిని ఆయన పట్టుకొని ఆయన అనేక మనుషులను బంధకాల నుండి విడిపించి పరిశుద్ధపరిచి నూతనపరిచి సమాధానం కలిగిన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఆయన అలా విడిపించిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వల నా మీద కూడా పడిందండి. ఆ వలలో నేను కూడా చిక్కుకున్నానండి. ఆ వలలో నేను కూడా పడ్డానండి. ఆ ప్రేమ నన్ను పలకరించిందండి. నా పాపంలో నుండి నన్ను విడిపించి, నన్ను పరిశుద్ధపరిచి, నన్ను నూతనపరిచి నాకు ఒక సమాధానం కలిగిన జీవితం యేసు దగ్గర నుంచి నాకు అనుగ్రహించబడింది. అందుకే శిష్యులతో అంటున్నాడు, శిష్యులారా మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనుషులను పట్టు జాలరులముగా మనము మార్చబడాలి. ఇదిగో నేను మీకు వలలిస్తున్నాను. వల అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్కు. దేవుని వాక్కు. ఆ వాక్కు తీసుకొని బయలుదేరారు. వారు కూడా ప్రపంచమంతా తిరిగి అనేక మందిని ఆయన కొరకు పట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పటిదాకా చేపలు పట్టుకుని ఈ జాలరులు యేసయ్య వాక్కును పట్టుకొని, యేసయ్య అభిషేకం పట్టుకొని, యేసయ్య అధికారాన్ని పట్టుకొని, యేసయ్య కృపా వాక్యాన్ని పట్టుకొని ఆయా ప్రాంతాలు పట్టణాలు తిరిగి అనేక సంఘాలు కట్టి అనేక మందిని దేవుని కొరకు మనుషులను సంపాదించారు. దేవుని రాజ్యము కట్టారు. ఆ క్రమంలోనే ఈ దైవజనుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆ క్రమంలోనే దేవుని వాక్యము చేతబట్టుకొని మనుషులను సంపాదించాలని, దేవుని కొరకు మనుషులను సంపాదించాలని, పాపములో మగ్గిపోతున్న మనుషులను దేవుని వాక్యము చెప్పి ప్రార్థన చేసి దుష్ట శక్తుల, దుష్ట సహవాసాల బంధకాలను విడిపించి దేవుని మార్గంలో నడిపించాలని తన సేవకుల్ని ప్రాంతానికి పంపించారు. వారు వచ్చి చేసే ఈ పని ఏంటంటే మనుషులను పట్టుకోవడం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ సభల ఉద్దేశం ఏమిటంటే మనుషులను సంపాదించటం దేవుని కొరకు, మనుషులను పాపంలో నుండి విడిపించటం, మనుషులను చీకట్లో నుండి విడిపించటం, మనుషులకు దేవుని మార్గమును బోధించటం, మనుషులను దేవుని పాదాల దగ్గరకు చేర్చటం, పాపములో మగ్గిపోతున్న మనిషిని విడిపించి మనిషికి ఒక విడుదల, సమాధానము, స్వస్థత, రక్షణ, అభిషేకాన్ని మనిషికి ఇవ్వడానికే దేవుడు ఈ రాత్రి తన సేవకులను తన వల ఇచ్చి ఈ ప్రాంతానికి పంపించాడు పిల్లారా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వల విసిరినప్పుడు ఆ వలలో మనమందరము చిక్కుకోవాలి. స్తోత్రం. ఆ వలలో మనమందరము చిక్కుకోవాలి. ఆ వలలో మనమందరం పడాలి. ఆ వల నా మీద పడితే బాగుండు, ఆ వలలో నా మీద నేను ఉంటే బాగుండు, ఆ వలలో నేను కూడా చిక్కుకుంటే బాగుండని నువ్వు కోరుకుంటే ఈ రాత్రి ఆ రక్షకుడైన యేసు క్రీస్తు విసిరే ఆ వలలో నిన్ను కూడా ఆయన చేర్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ పూట దేవుని వాక్కుగా
దేవుని సేవకుడుగా నేను మీకు బోధించే ఆ మాట ఏమిటంటే, దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే సహవాసం చేయటానికి. ఆ సహవాసంలో నువ్వు ఉంటే నీకు సమాధానం కలుగుతుంది, ఆ సహవాసంలో నీకుంటే నీకు నెమ్మది కలుగుతుంది, ఆ సహవాసంలో నువ్వు ఉంటే నీకు విడుదల కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు ఆదరణ దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఓ మానవుడా, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ప్రణాళికను నువ్వు గుర్తించగలిగితే నీ జీవితం ధన్యమైపోతుంది, నీ జీవితం భాగ్యమైపోతుంది. దేవుని వలలో చిక్కుకుంటే నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడుతుందనే విషయం ఈ రాత్రి నువ్వు గుర్తుపట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితము దేవుడు ఒక సమాధాన సంబంధమైన స్థితిలో ఉంచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సమాధానం అనేది మన జీవితాలలో ఉంటే మన జీవితము ఎంత ఉన్నతంగా మార్చబడుతుందో తెలుసా? చదువుదాం మరొక మాట చదువుదాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చదువుదామా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియులారా, సమాధానము ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే పరిశుద్ధులుగా బ్రతకగలుగుతారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఈ పరిశుద్ధత అనేది ఒక మనిషి జీవితంలో కలగాలి అని అంటే నీకు ఏముండాలి? నీ మనస్సులో ఏముండాలంటే సమాధానం ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యము ఏమంటుందంటే, కోపపడుటకు చెప్పాలమ్మా. నిదానం ఎవరిలో ఉంటుందో తెలుసా? సమాధానం ఉన్నోళ్ళలోనే నిదానం ఉంటుంది. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. నిదానమే ప్రధానమని లారీలు వెనకమాలు రాస్తారు. నిదానమే ప్రధానం, నిదానంగా పోండి గమ్యం చేరతారు. అర్థమవుతుందా? వేగంగా పోయారంటే మీకు గమ్యం ఉండదు అంటారు. నిదానమే ప్రధానమని వెనకమాల లారీల మీద రాస్తారు. ఈ నిదానము ఎవరి జీవితంలో ఉంటుందో తెలుసా? సమాధానము ఉన్న వాడిలోనే నిదానం అనేది ఉంటుంది. కొంతమంది నిదానించక తొందరపడుతుంటారు. తొందరపాటు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? విసుగులోకి తీసుకెళ్తుంది. విసుగు. బైబిల్లో విసుగు చెంది ఇశ్రాయేలీయులు ఏమయ్యారు తెలుసా? అరణ్యంలో కుప్పలుగా రాలిపోయారు. వారిలో విసుగు రావటానికి కారణం ఏంటంటే తొందరపాటు. ఆ తొందరపాటు కారణం ఏంటంటే వాళ్ళలో నిదానము లేదు. నిదానం ఎందుకు లేదు అంటే వారిలో దేవుని సమాధానము లేదు. దేవుని సమాధానము ఒక మనిషి జీవితంలో ఉంటే ఆ మనిషి ఎక్కడున్నా పరిశుద్ధుడుగా బ్రతకగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఈ రోజు నీ జీవితంలో ఎన్నో ఇలాంటి అనుభవాల గుండా నువ్వు దాటి వచ్చుంటావు.
ఎన్నో అనుభవాల గుండా ఈ మార్గంలో నడుచుకుంటూ వచ్చుంటావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, విశ్వాసగా బ్రతుకుతున్న తర్వాత, దేవుని మార్గంలో నడుస్తున్న తర్వాత, ప్రభు శరీరం ప్రభు రక్తము తినే ఈ మార్గంలో ఉంటున్న తర్వాత, దేవునితో నడుస్తున్న ఈ అనుభవాలలో కొన్ని సార్లు నిన్ను కోపము తెప్పించే పరిస్థితులు ఎన్నో వస్తాయి. కోపము కలిగించే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో నిందలు నీ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఎన్నో ప్రతికూలమైన వాతావరణాలు నీ మీద దాడి చేస్తుంటాయి. ఉత్తి పుణ్యానికి ఎవడో నిన్ను గెలుక్కుంటాడు, ఉత్తి పుణ్యానికి ఎవడో నిన్ను తిడతాడు, ఉత్తి పుణ్యానికి ఎవడో నిన్ను ఏదో ఒక విధంగా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఆ రెచ్చగొట్టే టైంలో నువ్వు ఒక్కసారి నీ నిదానము అనే ఆ వలను నువ్వు ఒక్కసారి చించుకొని బయటకు వచ్చావనుకో, అక్కడ ఏం జరిగేది చెప్పండి? మీరు అంటారు కదా, రే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఏంది బతికిపోయావు, లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని, నేను హంతకుడయ్యేవాడిని. నన్ను హంతకుణ్ణి కాకుండా చేసింది ఇప్పుడు చెప్పండి ఎవరు? నిదానం. ఈ నిదానం ఎవరిలో ఉంటుంది? సమాధానము దేవుని హృదయములో ఏలుబడి ఎప్పుడు ఎవరి హృదయాలలో ఏలుబడి చేస్తుందో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొద్దిగా ఉపదేశం నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 4 నుంచి చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఒక్క దేవుని సమాధానం మన తలంపులకు మన హృదయాలకు కావలిగా ఉండటం కోసం ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో చూడండి. దేవుని సమాధానం మనలో ఉంటే మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలుగుతామంట. మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. దేవుని సమాధానం మనలో ఉంటేనంట మనలో సహనము, నిదానము, ఓర్పు, ఓపిక ఎన్ని కలుగుతాయో చూడండి. మనలో సమాధానం ఉంటేనంట దేని విషయంలో చింతపడమంట, ప్రతి విషయంలో దేవునికంట విజ్ఞాపన ప్రార్థన చేస్తామంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంట. దేవునికి ఎల్లప్పుడూ మనము విన్నపములు విన్నపిస్తూ ఉంటామంట. ఇన్ని అనుభవాలు నీ జీవితంలో కలగటానికి ఒకే ఒక కారణము, పరలోకపు దేవుడు భూమి మీద ఉన్న తన సంఘమైన తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన బిడ్డలలో దేవుడు కుమ్మరించిన ఆయన సమాధానము. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. నువ్వు దేవుని బిడ్డవు అని దేని బట్టి రుజువు చేయబడుతుందో తెలుసా? నీలో ఉన్న దేవుని సమాధానం. నిన్ను తిట్టి కూడా, నిన్ను దూషించి కూడా, నిన్ను అవమానపరిచి కూడా నీ ముందు కాలర్లు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారంటే ఎవరు గొప్పతనం? చెప్పండి గట్టిగా. మనలో దేవుడు స్థాపించిన దేవుని సమాధానం. తక్కువ వాళ్ళ మీరందరూ తక్కువ వాళ్ళ? అక్కాయలు మీరేమో తక్కువ వాళ్ళ? కారం డబ్బాలు తీసుకుంటే తక్కువ వాళ్ళ? రోకల బండలు తీసుకుంటే తక్కువ వాళ్ళ? ఎవరు తక్కువ వాళ్ళండి మీలో? మీరేమో తక్కువ వాళ్ళ? ఎవరు తక్కువ వాళ్ళం కాదు. మనలందరినీ నిదానపరుస్తుంది దేవుని సమాధానం. చప్పట్లు కొడతాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఎందుకు దేవుని సమాధానం మన హృదయములో ఉండి మనల్ని నిదానపరుస్తుందంటే, ఇందాక తమ్ముడు ఒక చక్కని మాట చదివాడు. చదవండి 5వ వచనం, 4:5. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. అది అందుకొరకు నువ్వేం చేస్తావో తెలుసా? సమాధానంగా బ్రతుకుతున్నావు. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ప్రభువే చూసుకుంటాడు. ప్రభువే నడిపిస్తాడు. ప్రభువే చూసుకుంటాడు. ఈ శోధన ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇలా జరిగిందో ప్రభువే చూసుకుంటాడు. మనం ఎందుకు తొందరపడాలి, మనం ఎందుకు కోపడాలి, నా కోపం దేవుని నీతి నెరవేర్చదు అని చెప్పి నిన్ను నీవు అణుచుకొని, కుదించుకొని, నిన్ను నీవు సమరాయించుకొని నీలో ఉన్న కోపాన్ని నువ్వు చంపుకుంటున్నావు. చూసావా? అలా చంపుతుంది ఏంటో తెలుసా? దేవుడు నీ హృదయములో స్థాపించిన ఆయన సమాధానము. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లులారా, మీరు ఎన్ని బూతులు తిట్టినా మీ భర్తలు మీతో కాపురాలు చేస్తున్నారు. చూసావా? కాపురం చేయడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాలలో దేవుడు స్థాపించిన సమాధానం. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్యలారా, ఎన్ని కుప్పిగంతులు కప్పగంతులు వేసినా మిమ్మల్ని వెనకేసుకొని వస్తున్నారు. చూసారా? ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు తెలుసా? వాళ్ళ హృదయాలలో దేవుడు స్థాపించిన సమాధానం. దేవుడు ఉన్నాళ్ళే, దేవుడు చూస్తాడులే అని వాళ్ళ ముందు మనం ఏం పాటలు పాడుతున్నాం? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, నీవు చేసే పనులన్నీ అడుగుతాడమ్మా. ప్రకటన గ్రంథం ఒకే ఒక్క మాట చెప్తుంది: అన్యాయం చేసేవాడిని ఏంది చేసేవాడిని చేయనిము, పాపం చేసేవాడిని చేయనిము. పరిశుద్ధుడుగా బతుకుతావా? అయ్యా బతుకుతానయ్యా. బతుకుపో. నీతిమంతుడా, ఏంటి నీ సంగతి ఏంటి? అయ్యా నీతిగానే బతుకుతానయ్యా. శ్రమలు వస్తాయి, బతుకుతానయ్యా. కష్టాలు వస్తాయి, బతుకుతానయ్యా. నిందలు వస్తాయి, బతుకుతానయ్యా. ఎందుకు? నీతో పాటు యుగయుగాలు ఉండటానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ దగ్గర నుంచి నాకు గొప్ప బహుమతి రాబోతుంది. నా నామము నిమిత్తము జనులు మిమ్మలను దూషించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది అని దేవుడు చెప్పిన మాటను కన్నుల ఎదుట పెట్టుకొని ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు సంఘం మీద, సేవ మీద, సేవకుడి మీద, ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తున్నా నీ హృదయములో దేవుడిచ్చిన సమాధానమును స్థిరపరుచుకొని నిదానముగా నీ శరీరమునకు మాలిన్యము అంటకుండా ఒక పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుతున్నావు. చూసావా? ఎందుకంటే ఇదిగో రాబోతున్నాడు ఒక ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాకమానునా, బహుమానం ఏకమానునా. యేసురాజు రాకమానునా, బహుమానం ఏకమానునా. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి.
రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు మార్గము యేసే మార్గము, మహిమకు యేసే మార్గము, జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, చేరుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు ఎందుకు తనతో సహవాసం చేయడానికి నేను సృష్టించుకున్నాడంటే తన సమాధానము నీలో స్థాపించాలని, తన సమాధానముతో నీవు ఆశీర్వదించబడాలని, తన సమాధానము నీలో నింపబడాలని, తన సమాధానముతో నీవు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే నీ అవిధేయత వల్ల, నీ అజ్ఞానం వల్ల, నీ హృదయ అంధకారం వల్ల, నీ గర్వ అహంకారం వల్ల ఆ సమాధానాన్ని కోల్పోయి పాపంలో చిక్కుకొని నశించిపోయావు. నీ నశింపు స్థితి నీ కుటుంబాన్ని తరతరాలకు శాపంగా మారిపోయింది. అలా మారిపోయిన నీ జీవితాన్ని తిరిగి తన కుమారుడైన యేసు క్రీస్తు బలియాగము ద్వారా తిరిగి మరలా నిన్ను రక్షించి పరిశుద్ధపరిచి కోల్పోయిన మహిమ, కోల్పోయిన సమాధానం, కోల్పోయిన అధికారం, ఆశీర్వాదం, పరిశుద్ధత, జీవం నీకు ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ చెన్నారెడ్డి పల్లికి కూడా వచ్చాడు. నీ ఇంటికి వచ్చాడు, నీ దగ్గరకు వచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఇదిగో నాతో సహవాసం చేస్తే నీకు మరలా కోల్పోయిన సమాధానం నేను నీకు ఇస్తాను. నా సమాధానం నీలో ఉంటే నువ్వు ఎంత పరిశుద్ధుడుగా బ్రతుకుతావో. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు అనుకోండి, నేను యేసయ్యని నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే కదండి. నిజమా కాదా? నిజమా కాదా? యేసయ్యను మనం నమ్ముకున్నాం కాబట్టి సరిపోయింది. యేసయ్య మనల్ని పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. యేసయ్య సమాధానం మన హృదయాలలో స్థాపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మనం అంతటి దౌర్భాగ్యులు మరొకళ్ళు ఉండరు, మనంతటి నీచులు మరొకళ్ళు ఉండరు, మనంతటి రాక్షసులు మరొకరు ఉండరు. కానీ మనల్ని చూసి లోకంలో ఉన్నోళ్ళు అనుకుంటారు, మనల్ని చూసి అంటారు, బాయిలర్ కోల్డ్ రా ఏంది, ఇవన్నీ మంచు పర్వతాలు రా, కొంచెం వేడి తగలంగానే కరిగిపోతాయిరా. ఇవన్నీ ఒకప్పుడు అగ్ని పర్వతాలే. కానీ యేసయ్య తన అభిషేకం ఇచ్చి కృపనిచ్చి మనల్ని ఎలా మార్చాడు? మంచు పర్వతాలుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. ఎండ తగిలే కొద్ది మంచు పర్వతం ఏమవుతుంది? కరిగి 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 నీళ్లను అందించి ప్రజల దాహము తీరుస్తుంది ఈ మంచు పర్వతం. స్తోత్రం చెప్పండి. ఎంత శ్రమ కలిగినా, కష్టము కలిగిన, ఉపద్రవమే కలిగిన, ఎంతటి పరిస్థితి వచ్చినా నీవు మంచు పర్వతముగానే మిగిలిపోయావు. కారణం ఏమిటంటే నీ హృదయములో దేవుడు స్థాపించిన సమాధానము. హల్లెలూయా. ఆ సమాధానం మనలో ఉండబట్టే మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, నీతిమంతులుగా నిలబడుతున్నాం. ఎన్ని మాటలు, ఎవరెన్ని మాటలు అంటున్నా ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు, ప్రభు నాకు జీతం ఇస్తాడు, ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రతిఫలం భూమి మీద లేదు, పరలోకములో దేవుని దగ్గర నుండి వస్తుంది. నేను భూమి మీద ప్రతిఫలం కొరకు నేను ఎదురు చూడలేదు, భూమి మీద వచ్చే ఘనతలు నేను ఎదురు చూడలేదు, భూమి మీద దొరికేటువంటి వారి కొరకు నేను ఎదురు చూడలేదు. పరలోకపు దేవుడు నాకు ఇవ్వబోయే ప్రతిఫలం మీద మాత్రమే నేను దృష్టి కలిగి ఉన్నాను. కాబట్టి నేనెందుకు నా సమాధానమును కోల్పోవాలి? ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చూసారా, ఆ సమాధానం మన గుండెల్లో ఉంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాము. బైబిల్ అంటుంది, సాధ్యమైతే అందరితో, చెప్పాలి, సాధ్యమైతే అందరితో సమాధానము కలిగి ఉండాలి. సమాధానము
సమాధానమును వెతకండి, సమాధానమును వెంటాడండి, సమాధానమును గుండెల్లో నింపుకోండి, సమాధానం తలంపులలో ఉంచుకోండి, సమాధానం హృదయంలో దాచుకోండి, సమాధానకరమైన మాటలు మాట్లాడండి, సమాధాన సంబంధమైన సంబంధాలు కలిగి ఉండండి. సమాధానం సమాధానం సమాధానం. ఈ సమాధానమే నీకు స్వాస్యముగా మారాలి. సమాధానం నీకు వరంగా మారాలి. సమాధానమే నీకు హారంగా మారాలి. సమాధానమే నీకు వస్త్రంగా మారాలి. సమాధానమే నీ ఇంటి అడ్రస్గా మారాలి. సమాధానమే నీకు అభిషేకముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒక వ్యక్తి దేవుని బిడ్డ అంటేనే ఆ బిడ్డలో ఉండేదే సమాధానము. దేవదూత భూమి మీదకి వచ్చినప్పుడు ఉంటుంది, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏముంటుందంట? సమాధానం. ఈ సమాధానమే మనల్ని పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుతుంది, పరిశుద్ధులుగా మన ప్రవర్తన సరిచేస్తుంది, పరిశుద్ధతలో మనల్ని స్థిరపరుస్తుంది, పరిశుద్ధతలో మనం స్థాపిస్తుంది, మనల్ని ఓపికగా తీసుకెళ్తుంది, నెమ్మదిగా తీసుకెళ్తుంది, సమాధానకరమైన నడిపింపులో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, అన్నిటికీ మూలం నీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదల నీకు కావాలంటే నీలో సమాధానం ఉండాలి. అప్పుడప్పుడు ఆన్లైన్ ప్రార్థనలో స్లిప్ ఒకటి రాసి మా మొహాన్ని కొడతారు. ఏంది? నేను ఎదగాలి. దేంట్లో ఎదగాలి? ఆత్మీయంగా ఎదగాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అంటారు. ఆత్మీయంగా ఎదగాలంటే ఏముండాలి? ఇదిగో, నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే నీ భార్యతో నీకు సమాధానం ఉందా? ఆ మాట చెప్పొద్దు. నీ అత్తతో నీకు సమాధానం ఉందా? అసలు ఈ మాటలొద్దు. నీ అన్నదమ్ములతో సమాధానం ఉందా? సంఘములో తోటి విశ్వాసితో సమాధానం ఉందా? సేవకులతో సమాధానం ఉందా? దేవుని బిడ్డలారా, సమాధానం లేనోడు ఆత్మీయ జీవితంలో ఎదగలేడు, సేవలో ఎదగలేడు, సంఘములో ఎదగలేడు. ఒక వాక్యం సెలవిస్తుంది చూడండి. అసలు సంఘానికి జీవమే అపోస్తుల కార్యాలు 9:31. కావున అపోస్తుల కార్యములు 9:31. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చూసారు ఎన్ని మాటలు ఉన్నాయో? ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సమాధానం ఉన్న దగ్గర సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘములో సమాధానం ఉంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. సంఘములో భేదాలు లేకుండా సంఘము ఎప్పుడు కూడా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిందని, సంఘం అంటే దేవుని శరీరం అని, సంఘం అంటే దేవుని కృప అని భావించి ఎవరైతే సంఘములో సమాధానం కలిగి ఉంటారో అక్కడ సంఘం అంట క్షేమాభివృద్ధి చెందుతుందంట. కుటుంబంలో సమాధానం ఉంటే కుటుంబం క్షేమాభివృద్ధి చెందుతుందంట. సమాధానం ఉన్న దగ్గర క్షేమం ఉంటుంది, సమాధానం ఉన్న దగ్గర అభివృద్ధి ఉంటుంది. సమాధానం ఉన్న దగ్గర ఏముంటుందో తెలుసా? దేవుని భయం ఉంటుంది. అదేగా రాయబడింది అక్కడ. సంఘము దేవుని భయము కలిగి, సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని భయం ఉంటుంది. సమాధానం ఎక్కడ ఉంటుందో పరిశుద్ధాత్ముడు అక్కడ సంచరిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. సమాధానం ఉన్న దగ్గర పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉంటాడు. అందుకే ఇదిగో, నువ్వు కానుక తీసుకుని నా బలిపీఠం దగ్గరికి వచ్చాక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూయంగానే దేవుడు కనబడి, మాయ్, నీ భర్తతో నీకు సమాధానం ఉందా? నీ అత్తతో సమాధానం ఉందా? ఇప్పుడు దా కొట్లాడొచ్చో? ఏం మొహం పెట్టుకొని వచ్చావు? ప్రభా, నీ కానుక ఇద్దామని వచ్చాను. నీ కానుక నాకెందుకు? నీ హృదయం నాకు దూరంగా ఉంది కదా. నీ కానుక నేను తీసుకోవాలంటే ముందు నువ్వు వెళ్ళి సమాధానపడి రావటం ఉండదని నా సంఘం మారిపోతుంది. చెన్నారెడ్డి కాలనీకి రారు, ఇంకా కుర్చీ ఎడుకో,
అదే ఊరు దర్శకో. అక్కడైతే ఇంకెవరు తెలిసిన వాళ్ళు ఉండరుగా, ఆడికి వెళ్ళిపోవటం, దాక్కోవటం. సంఘంలో ఇప్పుడు దాక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. ముందుకు వెళ్ళి సమాధాన పడి రమ్మంటే, అమ్మా ఇదిగో నువ్వు బల్ల తీసుకుంటున్నావు, నీకు సమాధానం లేదు, నువ్వు ముందు మీ అత్తతో సమాధానం పడి రాపో అన్నావు అనుకో, నీకు వెళ్ళిద్ది కానీ రాదామా? కోడలు వెళ్ళిద్ది కానీ రాదు. ఇంకా దేవుడు చెప్పాడు, ఇదిగో ప్రతి వారితో సమాధాన పడరమ్మని చెప్పాడు. నేను సమాధాన పడేదని వెళ్దామంటే వెళ్ళదు, సమాధాన పడదు, రాదు. మనుషులు ఈ రోజున వాక్యానికి లోబడకపోవటమే మనిషికి పట్టిన కుష్టి. సంఘాలకి ఏం కొదువా, పాస్టర్లకి ఏం కొదువా, మందిరాలకి ఏం కొదువా? ఇక్కడ కాకపోతే ఇంకో ఊరు, ఇంకో వారు కాకపోతే ఇంకో ఊరు. పెద్ద పెద్ద లంకలో ఉన్నట్టుంది మందిరాలు, ఏ మూల కూర్చుంటే అయిపోదు. ఏందమ్మా కనబడతలేదు, మీ పెద్ద మందిరానికి వెళ్తున్నా, పేరుగాంచిన మందిరానికి వెళ్తున్నా. ఎందుకు? దాక్కోటానికి వెళ్తున్నా, స్తుతించడానికి కాదు, ఆరాధించడానికి కాదు, దాక్కోటానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని సంవత్సరాలైంది చెప్పండి? నీ భర్త ముఖంలో ముఖం పెట్టి మనస్ఫూర్తిగా యథార్థంగా నవ్వి ఎన్ని సంవత్సరాలైంది? నీ భార్య ముఖంలో ముఖం పెట్టి మనస్ఫూర్తిగా యథార్థంగా నవ్వి ఎన్ని సంవత్సరాలైంది? ఓ కోడళ్ళారా, మీ అత్త ముఖంలో ముఖం పెట్టి సంతోషంగా నవ్వి ఎన్ని సంవత్సరాలైంది? సేవకుని ముఖములో ముఖం పెట్టి ఓ విశ్వాసి హృదయపూర్వకంగా యథార్థంగా మంచిగా నవ్వి ఎన్ని సంవత్సరాలైంది? ఇలా లేకపోవటానికి కారణం ఏంటంటే నీ గుండెల్లో ఏమీ లేదు, సమాధానం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, రండి రండి రండి, మన వివాదము తీర్చుకుందుము, మన గొడవలు కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం. రండి మనం కూర్చుందాం. నీ సమస్య అంటే నాకు చెప్పు, నా సమస్య అంటే నీకు చెప్తా, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, సంధి చేసుకుందాం. మీ పాపముల రక్తం వల్ల ఎర్రగా ఉన్నా హిమము వల్ల తెల్లగా నేను చేస్తా. రండి. రావట్లా. మనుషులకు పట్టింది ఏంటి? గర్వం, అహంకారం. దేవుడంట అహంకారులకు దూరంగా ఉంటాడంట, దీనులకు దగ్గరగా ఉంటాడంట. స్తోత్రం చెప్దామా? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును. ఆయన మహోన్నతుడై దేవుడై ఉండియు దీనులను లక్ష్య పెడతాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గర్విష్ఠుల కంటే దూరంగా ఉంటాడండి. ఎందుకు ప్రభు దూరంగా? ఎందుకురా వాడితో మనకెందుకు, వాడితో మనకెందుకు, ఇంకా వాడు అహంకార దృష్టి కలిగినాడు, వాడితో మనకెందుకు, మనకేం పనులు? మనం సమాధానం కలిగి ఉందాం. స్తోత్రం చెప్పండి. సంఘం అంటేనే సమాధానం. ప్రియమైన తల్లి, చెల్లి, అక్క, అన్న, నువ్వు సంఘంలో ఉంటే నీవు సమాధానం కలిగి ఉండవు. దేవునితో సమాధానం, సేవకులతో సమాధానం, సంఘపు పెద్దమ్మలతో సమాధానం, పాస్టమ్మ గారులతో సమాధానం, ఇరుగు పొరుగుతో సమాధానం, ఇంట్లో ఉన్న వాళ్ళతో సమాధానం, వీధిలో ఉన్న వాళ్ళతో సమాధానం, నువ్వు ఆఫీసులో సమాధానం, పొలంలో పనికి వెళితే అక్కడ సమాధానం, ఆఫీసులో వర్క్ చేస్తే సమాధానం, కూలికి వెళ్ళే దగ్గర సమాధానం. ఈ సమాధానము దేవుడు మనిషికి ఇచ్చిన ఆస్తి. ఈ ఆస్తి నీలో ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డవవుతావు. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు ఈ రోజున సమాధానం లేదు. దేవుడిచ్చే సమాధానం విలువ తెలియట్లేదు. దేవుడిచ్చే సమాధానం విలువ తెలియట్లేదు ప్రియులారా. ఆ సమాధానం గనక మనలో ఉంటే మనకు క్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. పరిశుద్ధాత్ముడు సంఘంలో సంచరిస్తాడు, కుటుంబాల్లో సంచరిస్తాడు. మనం ఎక్కడికి వెళితే అక్కడ సంచరిస్తూ ఉంటాడు. మనము సమాధానం కలిగి ఉందము గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రియమైన తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క,
ఇదిగో ఈ సభల ముగింపులో దేవుడు నిన్నెందుకు పట్టుకోవాలనుకుంటున్నాడంటే నువ్వు నశించిపోయావు. నువ్వు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. నిన్ను రక్షించింది ఎందుకంటే ఆయన తన సమాధానం నీలో నింపాలని. ఆ సమాధానం నీలో ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా బతుకుతావు, నీతిమంతుడిగా బతుకుతావు, నిదానంగా బతుకుతావు, ఓర్పుగా బతుకుతావు, ఆత్మ ఫలం ఫలిస్తావు. నువ్వు సంఘంలో ఉంటే నీ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, కుటుంబం క్షేమాభివృద్ధి చెందుతుంది. నువ్వు సమాధానంగా ఉంటే దేవుని భయము నీలో ఉంటుంది. నువ్వు సమాధానం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ ఆదరణ నీ వెంబడి వస్తూ ఉంటుంది. దేవుని ఆదరణ పొందుతావు, నువ్వు విస్తరిస్తూ ఉంటావు. చిన్న పదం, దేవుని సమాధానం నీకుందా? సమాధానం ఉందా నీ గుండెల్లో? ఉందా? ప్రియమైన ఉందా? సమాధానం ఉందా? సమాధానం లేకుండా, సమాధానం లేని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే, బైబిల్లో రాయబడింది కదా, సమాధానం లేని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ కలిగిన ఇంట ఒట్టి ఆకుకూరల భోజనము తినుట మేలు. సమాధానం లేని ఇంట బైబిల్ అంటుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. ఈ రోజు ఇక్కడ సేవ ఎందుకు జరుగుతుందంటే మనుషులను దేవునితో సమాధాన పరిచే సేవ, మనిషికి మధ్య సమాధానమును పరిచే సేవ. మేము సమాధాన సువార్తను ప్రకటిస్తున్నాము ప్రియులారా. సంచులు నింపుకునే సువార్త చెప్పట్లేదు, సమాధానమును గుండెల్లో నింపే సువార్తను ప్రకటిస్తున్నాము. ఈ సమాధానము నీ జీవితంలో నీకు కలగాలంటే నువ్వు ఒక్క పని చేయి. సామెతల గ్రంథము 28:13. సామెతల గ్రంథము 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు పొందును, సమాధానం పొందుతాడు. అతిక్రమాలు దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లవు. ఈరోజు నువ్వు సమాధానం పొందు. ఆమేన్ చెప్పండి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు వాక్యం ఒక వీధిలో సువార్తను ప్రకటించానండి. అయిపోయిన తర్వాత అందరూ వాక్యం విన్నారు, కన్నీటితో ప్రార్థన చేయించుకున్నారు, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఒక సహోదరి వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమెకు ఏడిపేయటమే తెలుసు కానీ ఏడవడం తెలియదు. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది. ఏందిరా ఏం ఏడ్చుకుంటూ వస్తుంది, ఏం జరిగిందో అని చెప్పి నేను అనుకుంటున్నా. అయ్యా, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు అంది. దేవుడు మాట్లాడా? ఏమని మాట్లాడాడు? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి దేవుడు మాట్లాడాడయ్యా. నేను బుద్ధి లేని కన్యకనయ్యా, రాత్రి బుద్ధి కలిగిన కన్యకగా మారిపోయానయ్యా. బుద్ధి కలిగిన కన్యకగా మారిపోయి ఏం చేసావు అంటే, నా పాపాలను ఒప్పుకున్నానయ్యా. పాపాలను ఒప్పుకున్నావా? ఎట్ట ఒప్పుకున్నావు? ఏం చేసావంటే, ఏం చేసావేందయ్యా? రాత్రి అంతా నిద్రపోలేదయ్యా. నిద్రపోకుండా ఏం చేసావు? నా అతిక్రమాలని కడిగేసుకున్నానయ్యా. ఎట్లా అంటే, మా ఇంట్లో మొచ్చు ఎక్కానయ్యా, మొచ్చు మీద ఉన్న సామాను మొత్తం కిందకేసానయ్యా. ఎందుకంటే ఆ సామాను మొత్తం నాయి కాదు. ఆ ఇళ్ళోళ్ళు ఈ ఇళ్ళోళ్ళు వాళ్ళే వచ్చింది అని మొత్తం మొచ్చు మీదకేసా. అవన్నీ చూసినప్పుడు ఇదిగో ఈ పలానా మరియమ్మ, ఈ పలానా మార్తమ్మ, ఈ పలానా వెంకటమ్మ, ఈ పలానా స్వరమ్మ అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి ఇచ్చానయ్యా. రాత్రి నేను ప్రార్థన చేసుకుని వచ్చిన చెప్పులు కూడా నాయి కాదయ్యా. అక్క, చెప్పులు తీసుకొని వెళ్ళి ఏమని చెప్పావక్క అన్న. ఇప్పుడు దొంగ పని చేసి తిరిగి మరలా, అమ్మ నేను దొంగని, నేను పలానా రోజు దొంగతనం చేశాను, నాది బుద్ధి గడ్డిదింది, నేను తప్పు చేశాను, ఇదిగో నీ వస్తువు నువ్వు తీసుకొని చెప్పాలి, అంతేనా? అక్క, ఎవరు లేనప్పుడు ఇసిరేసి వచ్చావా? లేకపోతే బెల్లు కొట్టి పిలిచి, ఇదిగో పలానా టైంలో నీ చెప్పులట్టు దొంగతనం చేశాను, నా తప్పు అయిపోయింది, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఈ చెప్పుల్ని ఇదిగో అక్క తీసుకోక అని అన్నావా? ఎట్ట చేసావంటే, పోవటం కాళ్ళ మీద పడ్డానయ్యా. దేనికి అక్క అంటే, చెప్పులు దొంగతనం చేశానుగా, చెప్పులు ఇద్దామని కాళ్ళ మీద పడమ్మా, నీ చెప్పులు నేనే దొంగతనం చేశా, నువ్వు నన్ను అడిగితే నాకేం తెలుసు అని కూడా అన్నాను. కానీ దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, ఇదిగోమ్మా నీ చెప్పులు నీ తీసుకో, నన్ను క్షమించమ్మా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాను పాస్టర్ గారు. అంతేనండి? లేకపోతే కళ్ళు మూసుకొని ఆ ఇంట్లో ఇసిరేసి ముసుకేసుకొని నెలకొండ ఇంటికి వచ్చామా? దేవుని బిడ్డలారా,
వాక్యం అంటుంది, ఆ తల్లి అండి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ అక్క చాలా గట్టి మనిషి. అలాంటి మనిషి దేవుని వాక్యానికి లోబడి మనసు మార్చుకుంది. నాకు అనిపించింది నా సేవ అంతట్లో ఈ అక్క ఒక్కటి మారితే చాలనిపించింది. దేవుని బిడ్డలారా, ఆమె దేవుణ్ణి నమ్ముకొని ప్రశాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్న పరిచర్యకి వెళ్దాం రాన్నా అని చెప్పి వాళ్ళ ఆయన్ని తీసుకుని అట్ట కదిలేమనుకోండి, ఫోన్ వచ్చింది. మా ఆయన చెప్తే మీకు ఎవరు కనపడరా, మేము బోధనొద్దా, ఇక ఎప్పుడు నీ ఎంట తిరిగితే మాకు బోరు పెడతారు, ఈరోజు స్పందన కట్టాలి డబ్బులు పంపి, ఈరోజు షేర్ కట్టాలి డబ్బులు పంపి పాస్టర్ గారు అనేసరికి నాకు ఏం అర్థం కాదు. చీటీ ఎవడు కడతాడు పాస్టర్ గారు, రోజు సేవని తీసుకెళ్తావు, మా చీటీ ఎవడు కడతాడు, నువ్వు కడతావా? అట్లాంటి మనిషి, భయం లేని మనిషి. అలాంటి మనిషి దేవుని మాటకు లోబడింది, దేవునికి అప్పగించుకుంది, ప్రభు రక్తంలో కడగబడింది, పరిశుద్ధపరచబడింది, హృదయాన్ని సమాధానపరుచుకుంది, ప్రభు పిలుపునందుకొని పరలోకం వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది మనుషులు పట్టు చాలరి అంటే దేవుడు సేవకుడికి ఇచ్చిన వల. ఏంట వల అంటే దేవుని వాక్కు, 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 వాక్కు. ఆ వాక్కు మా దగ్గర ఉంది ప్రియులారా. ఈ రాత్రి మనం అందరం ఆ వాక్కు కలిగి ఉందాం. ఈరోజు ఆ వాక్కు ఇక్కడ ఉండబట్టే మీరందరు ఇక్కడికి వచ్చారు. ఈ వలలో మనమందరం చిక్కుకొని దేవుని సమాధానము కలిగి దైవాశీర్వాదములకు మనమందరం పాత్రులమవుదుముగాక. ఇంకా ఈ సమాధానం నీ జీవితంలో లేకపోతే ఎక్కడెక్కడ లోపల దాచుకున్న పాపాలన్నీ ఒప్పుకోండి. అందరు లేచి నిలబడతారా? మోకరించే వాళ్ళు మోకరించండి, నిలబడే వాళ్ళు నిలబడండి, కూర్చునే వాళ్ళు కూర్చోండి, నో ప్రాబ్లం. కానీ మీరందరూ ప్రార్థన చేసుకోండి. నిలబడే వాళ్ళు నిలబడండి, మోకరించే వాళ్ళు మోకరించండి. కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడ కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ఇదిగో నీ అతిక్రమాలను దాచుకుంటే నీకు సమాధానం రాదు, నువ్వు నశించిపోయావు. ఇప్పటికే నీ ఇంట్లో శాపం, నీ ఇంట్లో దరిద్రం, నీ ఇంట్లో అసమాధానం, అనైక్యత, అనారోగ్యం, అప్పుల బారిన చిక్కుకొని ఉన్నావు. నీకు నెమ్మది లేదు, నీకు సుఖం లేదు, నీకు సంతోషం లేదు. కారణం నీకు సమాధానం లేదు. ఈ సమాధానము దేవుడు నీకు ఇవ్వాలనే ఈ సభలు ఏర్పాటు చేశాడు. సమాధానము నీ ఇంట్లో ఉండాలంటే నీ పాపం ఒప్పుకో, ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో, దేవునితో సమాధానపడు, మనుషులతో సమాధానపడు. ఆ సమాధానం నీ గుండెల్లో ఉంటే ఆ సమాధానం నీ జీవితాన్ని నడిపిస్తుంది, నిన్ను పరిశుద్ధతలో నిలబెడుతుంది, నీ వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది.